మరికొద్ది కాసేపట్లో కూడా అమ్మవారి పట్టు వస్త్రాలు అలాగే నజర్ బోనము తొట్టెల అలంకరణ వస్తువులు కూడా అలాగే వాటితో పాటు అమ్మవారి పీఠము అన్ని గోల్కొండ కోటకు చేరుకోబోతున్నాయి మరికొద్ది కాసేపట్లో కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే భక్తులందరూ కూడా మరి గోల్కొండ కోటలో అమ్మవారికి కుమ్మరి బోనాలని మట్టి బోనాలు వెండి బోనాలు బంగారు బోనాలు అన్ని కూడా సమర్పించుకోవడం జరిగింది. ఒక్కొక్కరి హోదాకు తగ్గట్టుగా ఒక్కొక్కరు కూడా ఇక్కడ బోనాలను సమర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎందుకంటే అన్ని ఏకమై గోల్కొండ కోట దగ్గర చేరుకునే ఈ సమయంలో భక్తుల రద్దీ అయితే మరికొంత కూడా భారీగా పెరుగుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ పెరుగుతూనే వస్తుంది. జోగినీల శివశక్తుల నృత్యాలతోటి కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా గోల్కొండ కోటలో బోనాలను అయితే సమర్పించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా లాల్ దర్వాజా నుంచి కూడా వచ్చే ఈ బోనాలన్నీ నజర్ బోనము అలాగే అమ్మవారి బంగారు బోనము పట్టు వస్త్రాలు అలంకరణ సంబంధించిన ఆభరణాలు అలాగే తొట్టెల మళ్ళీ అమ్మవారి పీఠం ఇవన్నీ కూడా కలిసి ఏకమైన చోట అక్కడ రెండు మేకపోతలను కూడా బలిచ్చినాక అవన్నీ దాటుకుంటూ ఈ రాష్ట్రానికి పట్టిన కీడంతా తొలగిపోవాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి అంగరంగ వైభవంగా కూడా భక్తులు ఇప్పుడు సమర్పించబోతున్నారు. అదే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా జోగినకు శివశక్తులకంటూ సపరేట్ లైన్ ఏర్పాటు చేసి కావలసినంత ఫండ్ రిలీజ్ చేసి కొండ సురేఖ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మినిస్టర్లు మనకు కావాల్సి వచ్చినంత ఫండ్ రిలీజ్ చేసి ఈ యొక్క ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంటే ఈసారికి పోయినసారి మరి అందరూ కూడా ఒకేసారి రావడం జరిగింది. అంటే భక్తులు కావచ్చు శివశక్తులు జోగినీలు వీళ్ళంతా ఒకేసారి రావడం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా కొంచెం ఇష్యూ కూడా జరగడం జరిగింది. మరి ఇప్పుడైతే మరి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? మేము అన్ని విధాలుగా ధర్నాలు చేసినాం కాబట్టి ప్రభుత్వం పైనుంచి దిగొచ్చి ఈసారి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ప్రతి ఒక్కటి మాకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయాలంటూ 5 ఏళ్ళు ఉంటాయి పోతాయి, కానీ మా జోగినీలు శివశక్తులు మాకు ప్రాణం ఉన్నంత రోజులు మేము దేవుడికి అంకితం కాబట్టి ఇదే విధంగా ప్రతి ఏడాది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మరి ఇన్ని విపత్తులు ఎదుర్కొంటున్నాం కదా, ఇక నుంచి అన్ని మాసిపోతాయి కంపల్సరీ. ఎందుకంటే ప్రభుత్వంలో ఎన్ని రోజులు మాకంటూ గుర్తింపు లేదు, ఇప్పుడు గుర్తింపు వచ్చింది కాబట్టి 100% మారుతుందని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బోనాలు సమర్పిస్తున్నాము. మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి ఈ పట్నం లష్కర్ జంట నగరాల్లో అమ్మవారికి సప్త బోనాలు సమర్పిస్తామండి. అదే భాగంగా మన తెలంగాణ ఆంధ్ర ఒకటి కలిసి ఉన్నప్పుడు కూడా బెజవాడ దుర్గమ్మకి ఆనాటి నుంచి గత 25 సంవత్సరాల నుంచి అక్కడ శాకరమృత్సవం రోజు కూడా మేము బోనం సమర్పిస్తాము. ఇవాళ మొదటి బోనము గోల్కొండ జగదాంబిక అమ్మవారు పట్నం బోనం ఎత్తింది. చూడడానికి 2 కన్నులు సరిపోవట్లేదు, చాలా ఆనందంగా అనిపిస్తుంది అమ్మవారికి ఇలా బంగారు పాత్రలో బోనం తీసుకెళ్లడము. ప్రతి సంవత్సరం మా ఉమ్మడి దేవాలయం కమిటీ సంవత్సరానికి ఒక దేవాలయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటాము. అయితే ఇవాళ అక్కన్న మాదన్న చైర్మన్ గారి నుంచి మేము గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. భక్తులు అందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అమ్మవారికి పరమన్నము తెల్లన్నము కోయగూర పెరుగు పచ్చి పులుసు బెల్లం అంటే తీపి నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఓకే థ్యాంక్ యూ. చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఆషాఢ మాస బోనాలు అంటే అది ఆడపిల్లలకి ఎంతో మంచి చేస్తుంది అని అంటారు కదా, గోల్కొండ బోనాలు 2025 సంవత్సరంలో ఏం చెప్పవచ్చు? 2025 సంవత్సరంలో ఈ సంవత్సరం చాలా అంటే కొన్ని గతంలో చూసినట్లంటే వర్షాలు కూడా కొంచెం అటు ఇటు అవుతున్నాయి అండ్ కొందరికి చాలా నష్టం జరుగుతుంది. మొన్న విమానం కానీ అది కానీ జరిగింది. ఇలాంటి జన నష్టం ఆస్తి నష్టం చాలా జరుగుతుంది కాబట్టి అమ్మవారిని కోరుకుంటున్నాను అలాంటి జరగకుండా చల్లగా చూడాలి. కోట మీద ఈ రోజు వచ్చి అమ్మవారు కోట మీద కూర్చొని అందరినీ చల్లగా చూడు తల్లి అని వేడుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, లాస్ట్ టైం బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పేసి కూడా అప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగాయి, మరి ఇప్పుడు ఎలా? చాలా బాగుందమ్మా. ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈసారి ఆడపడుచులను ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దు, జోగినీలని శివశక్తులని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఇచ్చారంట. అది చాలామంది ఆ ప్రోటోకాల్ విషయంలో కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళందరూ మమ్మల్ని ముందే పిలిపించుకొని మీటింగ్స్ ఏర్పాటు చేశారు.
బోనాల పండుగ బాగా చేద్దామని మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. అలాగే కొంతమందికి పాసులు కూడా, అంటే ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి కొందరికి పాసులు ఇచ్చి కొన్ని లైన్స్ ఏర్పాటు చేస్తామన్నారు, కొంత టైమింగ్ ఇచ్చారు. సో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కాబట్టి చాలా సంతోషిస్తున్నాను. కష్టపడ్డాము, ఫలితం దక్కుతుంది. నా ఒక్కదానికి కాదు, యావత్ తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం తరఫున నేను కొట్లాడాను. ఈ రోజు అందరూ ఇలా బోనాలు సమర్పించుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తే నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.